వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ప్రజెంట్ మార్కెట్లు లాస్ట్ వీక్ 2 days అయితే కొంచెం పాజిటివ్లోనే ట్రెండ్ అయినాయి. తర్వాత నిన్న చూసుకుంటే మాత్రం మళ్ళీ నెగిటివ్ రెడ్ లైన్లలోకే స్టాక్ మార్కెట్స్ అయితే వచ్చినాయి. మనతో మాట్లాడడానికి అండ్ అనాలిసిస్ చేయడానికి గురుప్రసాద్ గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి గారు. సార్ హ్యాపీ హోలీ. సేమ్ టు యూ, హ్యాపీ హోలీ. సార్ హోలీ అయితే అన్ని రంగులు హోలీ అయితే ఉన్నాయి ఇలా, కానీ మన స్టాక్ మార్కెట్లో మాత్రం ఓన్లీ రెడ్ కలరే ఉంది సార్. మన స్టాక్ మార్కెట్లోకి గ్రీన్ కలర్ ఎప్పుడు వస్తుంది? అలా ఎందుకు అనుకోవాలి రవి, జీవితం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఓకే, స్టాక్ మార్కెట్ కూడా అందులో ఒక భాగం. ఓకే సార్, యాక్చువల్గా చూసుకుంటే 2 days అయితే కొంచెం పాజిటివ్ బౌన్స్ ఇచ్చింది మార్కెట్, కానీ తర్వాత చూసుకుంటే నిన్న మాత్రం ఒక 200 points డౌన్ అయిపోయింది సెన్సెక్స్, అండ్ నిఫ్టీ వచ్చేసేమో 70 points దాకా డౌన్ అయిపోయింది. కాకపోతే మార్కెట్ సెంటిమెంట్ అయితే ఎక్కువ కనిపించలేకపోయిందని అంటున్నారు. యాక్చువల్గా ప్రజెంట్ మార్కెట్లో ఏం నడుస్తుంది సార్? ఏ స్టేటస్ ఏం మారలేదు రవి. ఓకే, ఎందుకంటే రవి గారు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. మార్కెట్ మనం ఆల్రెడీ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా దీంట్లో కూడా చెప్పాను. ఫస్ట్ ఈ పాయింట్ మీకు చెప్పాలనుకున్నాను సార్. గురుప్రసాద్ గారు ట్రంప్ ఆల్రెడీ గెలిచినప్పుడే చెప్పారు. మా సార్ ఎడిటర్ భరత్ గారు ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. ఆల్రెడీ ట్రంప్ గెలిచినాక యుఎస్ నుంచి మనం చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది, చాలా విషయాలు ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పారు. అండ్ February 1st నిర్మలా సీతారామన్ 12 lakhs లోపల ట్యాక్స్ ఉండదు, తర్వాత స్టాక్ మార్కెట్ పుంజుకుంటుంది అంటే కూడా అప్పుడు కూడా చెప్పారు కొంచెం ఒడిదుడుకులు ఉంటుంది, తట్టుకోనికి రెడీగా ఉండని. సార్ ప్రిడిక్షన్స్ అయితే కరెక్ట్ అయినాయి. ప్రజెంట్ సార్ ఏం చెప్తాడో చూద్దాం. సార్ చెప్పండి సార్. రవి గారు ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తాను. మనం ఇప్పుడు ఒక కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ లో ఉన్నాము. ఓకే, ఈ డౌన్ ట్రెండ్ ఇప్పట్లో అవ్వదు. ఓకే, ఇంకొక 2 నెలలు డౌన్ ట్రెండ్ ఉంది. జూన్ తర్వాతనే మార్కెట్ పుంజుకుంటుంది. ఓకే, కాబట్టి ఈ ఒడిదొడుకులు ఇప్పుడు మనం తట్టుకోవాల్సిందే. ఈ షార్ట్ టర్మ్ చూడండి, ఆల్రెడీ నేను చెప్పాను, అంచెల వారీగా చెప్తూనే వచ్చాను. 22,800 బ్రేక్ అయితే ఆల్రెడీ ఒక డౌన్ ఫాల్ కూడా వచ్చింది. ఆల్రెడీ 21,964 బాటమ్ ఒకటి వచ్చింది. ఓకే, ఇంకోటి నేనేం చెప్పున్నాను, ఇయర్లీ కూడా సపోజ్ నిఫ్టీలో ఎవరన్నా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఒక 3 ప్రైసెస్ చెప్పున్నాను. అది నోట్ చేశారో లేదో నాకు తెలీదు. 22,070, 20,860, 20,100, 18,900 ఒకే స్టాండ్ లోనే ఉన్నాను. నేను పొద్దాక మార్చను, ఎందుకంటే ఇయర్ వాల్యూస్. నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్. మీరు 18,900 స్టాండ్ అన్నారు, 3 చెప్పారు. ఆ లెవెల్స్ కి మీరు స్టాండ్ అయి ఉన్నారా అని అడిగారు. స్టిక్ ఆన్ స్టాండ్ గానే ఉన్నాను. ఫస్ట్ లెవెల్ వచ్చేసింది. ఓకే, 22,070 వచ్చేసింది. సపోజ్ ఈ నిఫ్టీలో ఎవరైనా 20 అంచెల వరకు కొనేవాళ్ళు 22,070లో కొనున్నారు ఆల్రెడీ. వాళ్ళు ఒక 25%. మళ్ళీ 20,860కి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి నిఫ్టీ వచ్చి ఇప్పుడు షార్ట్ టర్మ్ గా ఇప్పుడు, ఎందుకంటే మార్కెట్ వచ్చి చూడండి 26,200 నుంచి మార్కెట్ ఎక్కడికి వచ్చింది 21,900. అంటే దాదాపు 4,300 పాయింట్లు కరెక్షన్ అయింది. ఆ కరెక్షన్ అయిన తర్వాత ఇప్పుడు ఈ లో నుంచి ఇప్పుడు రీసెంట్ గా ఒక 700 పాయింట్స్ పెరిగింది. అంటే దానిపైన పెరగలేదు అంతే. మొన్న ఇంటర్వ్యూలో కూడా క్లియర్ గా చెప్పాను లాస్ట్ లో 22,550 ఆ రేంజ్ కి వస్తేనే అది చాలా కష్టంగా వెళ్తుందని చెప్పాను. అదేలాగానే కష్టంగానే వెళ్ళింది. అక్కడ స్ట్రగుల్ జరుగుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్ లో ఇవన్నీ 100 పాయింట్లు 200 పాయింట్లు జంప్ ఉండేదో ఏదో మనం ఆశించడం, మార్కెట్ రికవరీ అయిపోయింది అనడం ఇవన్నీ కాదు. మార్కెట్ ఇట్స్ డౌన్ ట్రెండ్ లోనే ఉంది. కాబట్టి మార్కెట్ ఇంకొక సెల్లింగ్ ఉంది, ఇంకొక స్పెషల్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ ఉంది. ఓకే సార్, ఫండమెంటల్ గా ప్రజెంట్ మార్కెట్ చెప్పండి సార్. ఫండమెంటల్ అండ్ టెక్నికల్ గా. ఫండమెంటల్లీ మన ఇండియన్ ఎకనామీ ఇట్స్ ఆల్ గుడ్ అండి. అందులో ఎటువంటి దోకా లేదండి. మన ఇండియన్ కంపెనీస్ కి ఎటువంటి డోకా లేదు. ఇంకా మంది మన ప్రపంచానికి మనం ఇంకా ఒక ఎంతో స్ఫూర్తిగా ఉండి వాళ్ళు మనల్ని చూసి నేర్చుకునే పరిస్థితి వస్తుంది ముందు రోజులు. ఎందుకంటే మన బిజినెస్ మోడల్ అలా ఉంది. ఇప్పుడు ఈ 3 ఎలా చెప్పాలంటే, ఈ బీజేపీ ప్రభుత్వం ఇది 3rd టర్మ్ జరగడం,
ఓకే కాబట్టి చూడండి ఎకనామీని వాళ్ళు ఎంత ధీటుగా తీసుకెళ్లారు, స్టాక్ మార్కెట్ కూడా అంత ధీటుగానే వెళ్ళింది, మంచి రిటర్న్స్ వచ్చింది. కాబట్టి ఎకనామీ వచ్చి ఎటువంటి డోకా లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు, ప్రాబ్లం అలాంటి ఏం లేదు. మన ఇండియన్ కంపెనీలు నమ్ముకొని ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అది ఓకే. టెక్నికల్ గా ఇంతకుముందు చెప్పిన లెవెల్స్ రీచ్ అయితే మాత్రం మనం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందని చెప్తున్నారు. గోల్డెన్ ఛాన్స్ అండి. ఏమండి ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ అనేది ఎప్పుడప్పుడు వస్తుంది, అది గోల్డెన్ ఛాన్స్ వచ్చి మీకు చెప్పి రాదు. ఓకే. ఇప్పుడు మన గోల్డెన్ ఛాన్స్ లో ఉన్నాము ఆల్రెడీ. ఈ 6 నెలలు ఇట్స్ గోల్డెన్ ఛాన్స్, ఏది ఈ లెవెల్స్ లో కొని పెట్టుకోవడానికి. ఓకే సార్, యాజ్ పర్ డాటా ప్రకారం ఏంటంటే మీకు చాలా పోర్ట్ఫోలియోలో ఒక 10లో 9 పోర్ట్ఫోలియోలు అన్ని మైనస్లోనే ఉన్నాయి. మీరు గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు, ఇన్వెస్టర్లు అయితే చాలా బ్లడ్ బాత్లో ఉన్నాయి సార్ పోర్ట్ఫోలియోలో. వాళ్ళు ఎమోషనల్గా ఎలా, సైకలాజికల్గా ఎలా ఆలోచించమంటారు? సార్ నేనేమంటానంటే స్టాక్ మార్కెట్ అంటేనే ఒడిదొడుకులు. ఓకే, ఇవన్నీ ఈ బ్లడ్ బాత్ ఇవన్నీ చూసి మళ్ళీ మామూలుగా అయితే ఇక స్టాక్ మార్కెట్ వదిలి వెళ్ళిపోతారు. మీరు చెప్పండి, ఈ వ్యాపారాన్ని ఇంతటితో లాభాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంతటితో క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతారా? ఈ వ్యాపారానికి రారా? అంటే యాజ్ పర్ డాటా చాలా మంది ఎగ్జిట్ అవుతున్నారని ఒక ఉంది సార్ ఇన్ఫర్మేషన్. అవును, ఇప్పుడు చూడండి సిప్ వచ్చి తగ్గింది, అది యాక్చువల్గా సిప్ తగ్గకూడదు. ఓకే, సిప్ ఇంకా పెరగాలి, సిప్ ఇంకా బాగా పెరగాలి. అయితే కొంతమంది భయాందోళనలతో సిప్ తగ్గిపోయింది, కొన్ని కొంతమంది ప్రచారం కూడా జరిగింది ఈ మధ్య సిప్ ఆపేయండి, అలాంటి వాళ్ళ వల్ల కూడా కొంతమంది ఆగి ఉండొచ్చు. కాబట్టి నేనేమంటే సిప్ అనేది ఆపొద్దు. ఇట్ ఈస్ అది స్టాక్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళకి ఇట్స్ ఎంటైర్లీ సిప్, ఇట్స్ అ గుడ్. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎక్సలెంట్, వాళ్ళు చేసుకోవచ్చు, తప్పులేదు. డైరెక్ట్ గా నాకు మార్కెట్ గురించి తెలుసు, మార్కెట్ లో నేను కొన్ని 1 to 10 times నేను రిటర్న్ తీయగలను ఇన్వెస్ట్మెంట్ లో, నాకు నాలెడ్జ్ ఉండే అనే వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. అది సార్ నిఫ్టీ లెవెల్స్ చెప్పారు, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది సార్? సార్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ దీనికి ధీటుగానే ఉంటుంది సార్. అయితే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంది అది, కాబట్టి ఈ నిఫ్టీ ఇట్స్ ఇంపార్టెంట్ అండి. ఏదైనా నిఫ్టీని బేస్ చేసి అన్ని జరుగుతూ ఉంటది. నిఫ్టీ గానీ చూడండి, లాస్ట్ వీక్ అంటే నిఫ్టీ వచ్చి ఈ వీక్ వచ్చి మైనస్ లోనే క్లోజ్ అయింది. లాస్ట్ వీక్ వచ్చి 22,552 క్లోజ్ అయింది వీకెండ్. ఈ వీక్ వచ్చి 22,397 క్లోజ్ అయింది. కాబట్టి ఏం పాజిటివ్ ఏం లేదు. ఇన్ బిట్వీన్ లో చూడండి, మండే ఏమైనా గ్యాప్ అప్ ఉండొచ్చేమో సార్. అదే నెక్స్ట్ మండే రోజు మనకు అంటే కొంచెం ఇమీడియట్ సపోర్ట్ లా ఏ లెవెల్ ఉంటుంది సార్ నిఫ్టీ? సార్ ఏదైనా సరే ఇప్పుడు షార్ట్ టర్మ్ లో చెప్పాలంటే 22,600 పైన క్లోజ్ అయితేనే, ఒక రోజు క్లోజ్ అయితేనే మార్కెట్ పైకి అనేది వెళ్తుంది. ఓకే, అది కూడా షార్ట్ టర్మ్. ఓకే, ఏం నమ్ముకోబాకండి, ఎందుకంటే క్లోజ్ అయినా కూడా ఇమీడియట్ గా మళ్ళీ కింద క్లోజ్ అయితే మళ్ళీ డౌన్ వచ్చేస్తుంది. ఓకే, అట్ ప్రెసెంట్ 22,600 అనేది ఒక బెంచ్ మార్క్ గా కూడా పెట్టుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఒక రోజు కూడా దానిపైన క్లోజ్ అవ్వట్లేదు, మీరు చూడండి, నేను రీసెంట్ గా చెప్పాను. ఓకే సార్, ఇప్పుడు మీరు అంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కూడా బాగా డ్రాగ్ అయిపోయినాయి సార్. అంటే లార్జ్ క్యాప్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, కొంచెం ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న ఇన్వెస్ట్ చేయమని ఇంతకుముందు వీడియోలో చెప్పారు. కానీ ఇప్పుడు మన రిలయన్స్ HDFC కూడా రోలర్ కోస్టర్ చూపిస్తుంది, అంటే అప్ అండ్ డౌన్స్ వేరియేషన్ చాలా చూపిస్తుంది లార్జ్ క్యాపే. అంటే ఎలా చూడాలి సార్? లార్జ్ క్యాప్లో కూడా అంత కొంచెం అనిశ్చితిగా ఉంది కదా సార్, అంటే ఇన్వెస్ట్మెంట్ ఎటు సైడ్ ఉండాలంటారు? సార్ మన పోర్ట్ఫోలియో సమపాలంగా ఉండాలి. సపోజ్ మీ దగ్గర 10 లక్షలు ఉంటే లార్జ్ క్యాప్ లో ఒక 5 lakhs పెట్టండి, మిడ్ క్యాప్ లో ఒక 2.5 lakh పెట్టండి, స్మాల్ క్యాప్ లో ఒక 2.5 lakh పెట్టండి. ఇలా ఉంటే మీ పోర్ట్ఫోలియో అసలు డోకా అనేది ఉండదు. ఎప్పటికీ ఇలా ఈ ఫార్ములా వాడితే చాలు. అది ఓకే సార్, బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడినాం కాబట్టి సార్ ఇంకోటి ప్రీవియస్ డాటా చూస్తే సార్, మార్కెట్ 30 to 40% క్రాష్ అయిపోయినాక బూస్టప్ అంటే గెట్ ఆన్ కానీ 3 to 4 years పట్టింది సార్. ప్రజెంట్ ఇప్పుడు మనం పడిపోయిన మార్కెట్ కూడా బౌన్స్ బ్యాక్ అయినా మీరు చెప్పిన లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయినా ఎన్ని డేస్ పట్టొచ్చు సార్ మళ్ళీ సెట్ కావడానికి? కరెక్ట్ 12 to 18 months కి మళ్ళీ ఆల్ టైమ్ ఐ పీక్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, 12 to 18 months. అవును, మన లెవెల్స్ సపోజ్ 18,900 ఏ లెవెల్స్ చూసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినా కూడా మళ్ళీ 12 to 18 months లో ఆల్ టైమ్ ఐని బ్రేక్ అవ్వచ్చు. ఓకే
సార్ ఇంకోటి రిసిషన్ యుఎస్లో రిసిషన్ ఎక్కువగా ట్రంప్ చేసే పనులతోని రిసిషన్ స్టార్ట్ అయిపోయింది. సార్ ఆల్రెడీ నేను చెప్పేశాను, ట్రంప్ గారు రోజుకి ఒక ఆట ఆడుకుంటారు. ఆల్రెడీ ఇది నేను ఎప్పుడో చెప్పాను. ఫస్ట్ 6 months పెద్ద గేమ్ ఉంటుంది. వాళ్ళు ఇలా ఎందుకంటే మార్కెట్ ఎన్ని కామన్ సార్, ఎన్ని పొలిటికల్ ఫ్యాక్టర్స్ అంటే అక్కడ పెద్ద పెద్ద మైక్రోసాఫ్ట్, ఎన్విడియా సంబంధించి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఆఫీసులు కూడా కంప్లీట్ డ్రాగ్ అయిపోయినాయి సార్, డౌన్ అయిపోయినాయి. డౌన్ అయిన రీజన్ ఏంటంటే కంపెనీ వాళ్ళే అంటే నేను అనే పాయింట్, వాళ్ళేం పేదవాళ్ళు అయిపోలేదు. ఓకే, షేర్ పడిపోయింది వరకే, కానీ వాళ్ళ మళ్ళీ షేర్ రైజ్ అయిందంటే మళ్ళీ వాళ్ళ సంపద పెరుగుతుంది. కాబట్టి యుఎస్ లో కూడా నేను ఆల్రెడీ చెప్పాను, కరెక్షన్ వస్తుంది ఎలక్షన్ తర్వాత. మన జీలోనే డిబేట్ జరిగింది, ఒక 4 కూర్చోబెట్టి మాట్లాడారు కదా, అప్పుడు నేను కూడా మాట్లాడాను. వెళ్ళి చూడండి ఆ డిబేట్ లో వెళ్ళి, యుఎస్ మార్కెట్ కరెక్షన్ ఉంది అని చెప్పి నేను అప్పుడే చెప్పేశాను. ఓకే, అంటే ఫర్దర్ ఎలా ఉండబోతుంది సార్ యుఎస్ మార్కెట్? యుఎస్ మార్కెట్ కరెక్షన్ ఉంది సార్, ఇంకా కరెక్షన్ ఉంది. ఓకే, అంటే యుఎస్ మార్కెట్ ని బట్టే మన మూవ్మెంట్ ఉంటుంది కదా? లేదు లేదు లేదు, చూడండి ఇప్పుడు మార్కెట్ నిన్న ఏమైంది, నిన్న మార్కెట్ నాస్డాక్ వచ్చి ఆల్మోస్ట్ 300-350 పాయింట్స్ దాకా పడింది. ఓకే, నిన్న నైట్. మరి ఈ రోజు ఎస్జిఎక్స్ ఎందుకు మార్కెట్ పాజిటివ్ లో ఉంది? ఓకే, నిన్న నాస్డాక్ 345 పాయింట్స్ డౌన్ లో ఉంది. మరి ఈ రోజు ఎస్జిఎక్స్ వచ్చి ప్లస్ లో ఉంది. బట్ మండే వచ్చి గ్లోబల్ మార్కెట్ బేస్ చేసే ఏదైనా సరే సెల్లింగ్ హయ్యర్ లెవెల్స్ లో సెల్లింగ్ లోనే ఉంటుంది. ఓన్లీ నేను చెప్పాను కదా 22,600 పైన వన్ డే క్లోజ్ అవ్వాలి. ఓకే, క్లోజ్ అయితేనే 1 or 2 days కంటిన్యూస్ గా క్లోజ్ అయితేనే ఏదైనా పాజిటివ్ అనేది చూడగలం. లేదంటే అక్కడ టచ్ చేసి మళ్ళీ ఇంట్రాడేలోనే సెల్లింగ్ అయిపోతుంది. ఊరికే నాకు తెలిసి ఇది కూడా ఒక ఐవాష్ గా ఉంటుంది ఈ ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ఇప్పుడు ఈ రోజు. ఎందుకంటే మండే ఓపెనింగ్ కూడా మళ్ళీ డౌన్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఓవరాల్ గా మార్కెట్ డౌన్ అంతే. ఓకే సార్, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గోల్డెన్ ఆపర్చునిటీ అన్నారు. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ సెక్టార్లో ఎక్కువగా చూడాలి సార్? సార్ ఇన్వెస్ట్మెంట్ అన్ని సెక్టార్స్ డౌన్ సార్. ఓకే, అన్ని సెక్టార్స్ లో సమపాలంగా పెట్టండి అంటున్నా మీ దగ్గర, ఎందుకంటే ప్రతి సెక్టార్ స్టాక్స్ కూడా డౌన్ లోనే ఉంది. అవును, ఎక్సెప్ట్ బ్యాంక్ తప్ప. బ్యాంక్ అటు కొద్దిగా ఈ ప్రైవేట్ బ్యాంక్స్ కొద్దిగా పీక్ లో ఉంది. మిగతా సెక్టార్స్ అన్ని కూడా మార్కెట్ డౌన్ లోనే ఉంది. కాబట్టి స్క్రీన్ ఇట్లా ఓపెన్ చేస్తే మొత్తం రెడ్డే కనిపిస్తుంది సార్. డెఫినెట్ గా సార్ నిన్న కూడా మార్కెట్ చూడండి, నిన్న మార్కెట్ అసలు టోటల్ గా ఏది అసలు ఏ ఇండెక్స్ ప్లస్ కాదు నిన్న. ఓకే, కంప్లీట్ గా ప్రతి ఇండెక్స్ నిన్న మైనస్ లోనే ఉంది. ఇన్ఫాక్ట్ క్యాపిటల్ ఇది ఎనర్జీ చూసినా 52 పాయింట్స్ డౌన్ లో ఉంది. పిన్ సర్వీస్ లో 30, అన్ని ఆల్ హెల్త్ కేర్ లో 32 పాయింట్స్. మేజర్ గా ఆటో సెక్టర్స్ నిన్న బాగా పడింది, 229 పాయింట్స్ డౌన్ ఉంది. ఓకే, కాబట్టి ప్రతి సెక్టర్ డౌన్ లో. నిన్న ఒకే ఒక సెక్టర్ పాజిటివ్ లో ఉంది, డిఫెన్స్ సెక్టర్. ఓకే, అది కూడా 68 పాయింట్స్ ఆ ఇండెక్స్ పాజిటివ్ లో ఉంది. ఓకే సార్, మనం హోలీలో గ్రీన్ రెడ్ మాట్లాడుకున్నాం, ఎల్లో కూడా బాగా గోల్డ్ బాగా పుంజుకుంటుంది సార్. ఆల్రెడీ గోల్డ్ నేను టార్గెట్ చెప్పేశాను 93,000. 93,000 వచ్చిన తర్వాత గోల్డ్ రివర్స్ అవుతుంది. ఓకే సార్, అక్కడికి వస్తే మళ్ళీ రివర్స్ అనేది చూస్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఏదైనా ఫర్దర్ గా అప్సైడ్ టార్గెట్స్ ఏదో ఉంటే మళ్ళీ అప్డేట్ చేస్తారు. సిల్వర్ సార్? సిల్వర్ ఆల్రెడీ 1,17,000 టార్గెట్ చెప్పున్నాను. ఓకే, నిన్న గోల్డ్ కూడా ఆల్ టైమ్ హై రీచ్ అయింది. 93,000 యాజ్ సూన్ as ఈ ఇయర్ లో మనం చూస్తాం. ఓకే ఓకే సార్, నెక్స్ట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకు ఫైనల్గా ఇప్పుడు మార్చ్ అయితే 15 days అయిపోయింది సార్. నెక్స్ట్ రిమైనింగ్ 15 days ఎలా ఉండబోతుంది, అండ్ నెక్స్ట్ మంత్ ఎలా ఉండబోతుంది సార్? నేను ఆల్రెడీ చెప్పాను, మీ దగ్గర కొద్దిగా డబ్బు ఎక్కువగా ఉంటే కొద్దిగా మా మేలో పెద్ద క్రాష్ ఉందని కూడా చెప్పున్నాను. మే జూన్ లో, మే 20 నుంచి జూన్ 20 లోపు ఇంకా మార్కెట్ సెల్లింగ్ వస్తుంది. కాబట్టి అందరూ టూర్కి వెళ్ళిపోవడం బెస్ట్. అది ఓకే, చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేసుకుని వచ్చి తర్వాత జూలై నుంచి మార్కెట్ బాగా బ్రహ్మాండంగా పైకి వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్స్. సో ఇది గురుప్రసాద్ గారు ఆల్రెడీ ప్రిడిక్షన్ ఇంతకుముందు చేశారు, ట్రంప్ వచ్చినప్పుడు కానీ అండ్ February 1 అప్పుడు కానీ. ప్రిడిక్షన్ అయితే గురుప్రసాద్ గారు చెప్పింది అయితే ఇంచుమించు అలాగే జరుగుతుంది. కాకపోతే మార్కెట్కి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇంకా డౌన్ఫాల్ ఉంటుంది. అయినా సరే మీరు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, కొంచెం ఫండమెంటల్వి చూసుకొని బై చేస్తే మీరు మంచి గెయిన్స్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.